అసలు ఆ థియేటర్‌లో ఆ సౌండ్ ఏంటి భయ్యా! థమన్, థమన్, థమన్ బాక్సులు బద్దలైపోయాయంతే. ఫస్ట్ పార్ట్‌లో మనం ప్రకృతిని, దేవుడిని చూసాం. ఈ సొసైటీని పట్టి పీడిస్తున్న అధర్మాన్ని అంతం చేయడానికి ఆ శివుడే దిగి వచ్చినట్టు అనిపించింది నాకైతే. బోయపాటి శ్రీను, బాలయ్య బాబు అంటేనే ఒక వైబ్రేషన్. మరి మరి తాండవం ఆ వైబ్రేషన్‌ని కంటిన్యూ చేసిందా లేదా? అసలు ఈ కథలో కొత్త పాయింట్ ఏమైనా ఉందా లేదా? ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. లెట్స్ గో. క్లైమాక్స్ మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. 'అఖండ 1'లో ఒక పాపని ప్రకృతిని కాపాడడం చుట్టూ కథ నడిచింది. కానీ ఈ 'అఖండ 2' విషయానికొస్తే మాత్రం ఈ స్టోరీ మొత్తం సోషల్ రెస్పాన్సిబిలిటీ చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడైతే ధర్మం గాడి తప్పుతుందో, ఎప్పుడైతే అమాయకుల మీద పవరున్నోడి ప్రతాపం హద్దులు దాటుతుందో, అప్పుడు 'అఖండ' రావడం తప్పదు. ముఖ్యంగా ఈ సినిమాలో విలనిజం మాత్రం చాలా కొత్తగా డిజైన్ చేశారు. కార్పొరేట్ మాఫియా, పొలిటికల్ పవర్ ఈ 2 కలిసి సామాన్యుడిని ఎలా తొక్కుపెడుతున్నాయో చూపించి దాన్ని 'అఖండ' ఎలా ఎదుర్కొన్నాడో, ఆ తాండవం ఎలా జరిగిందో ఇదంతా రిమైనింగ్ స్టోరీ. బేసిక్‌గా చెప్పాలంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇక ఈ సినిమాలో నాకు పిచ్చెక్కించే హైలైట్ ఏంటంటే బాలయ్య బాబు విశ్వరూపం. ఫస్ట్ హాఫ్‌లో నార్మల్ క్యారెక్టర్‌లో బాలయ్య బాబు చాలా క్లాస్‌గా, చాలా హుందాగా కనిపించారు. కానీ ఎప్పుడైతే స్క్రీన్ మీదకి అఘోర ఎంటర్ అవుతారో లిటరల్‌గా థియేటర్ మొత్తం షేక్ అయిపోద్ది. ఆయన కళ్ళల్లో ఇంటెన్సిటీ, ఆ డైలాగ్ డెలివరీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే సీన్ మాత్రం వేరే లెవెల్. ఎస్ఎస్ తమన్ అయితే సినిమాకి బ్యాక్ బోన్ అనే చెప్పాలి. 'అఖండ 1'లో ఆ సౌండ్స్‌కి మన చెవులు ఎలా రియాక్ట్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇందులో మాత్రం దానికి డబుల్ డోస్ ఇచ్చాడంతే. ప్రతి ఫైట్ సీన్‌లో కూడా డ్రమ్స్ మోగుతుంటే మన బాడీలో మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోద్ది. సౌండ్ సిస్టమ్ బాగున్న థియేటర్‌లో మాత్రమే చూడండి. ఎక్స్‌పీరియన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటది. లాజిక్‌లు వెతకండి ఫ్రెండ్స్. బోయపాటి గారి సినిమాలో గ్రావిటీ ఉండదు. కేవలం ఒక ఎమోషన్ మాత్రమే ఉంటది. విలన్స్‌ని గాల్లోకి లేపే సీన్స్, ఆ స్లో మోషన్ షాట్స్ ఫ్యాన్స్‌కి మాత్రం పూనకలు తెప్పించేస్తాయి అంతే. ఈ సినిమాలో విజువల్స్ కూడా పార్ట్ 1తో పోలిస్తే చాలా గ్రాండ్‌గా ఉంటాయి. 14 రీల్స్ వాళ్ళ ఖర్చు వెనకాడలేదని సినిమా చూసే ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. అన్ని ప్లస్ పాయింట్సే కాదు. నిజాయితీగా మాట్లాడుకుంటే మైనస్ పాయింట్స్ కూడా చెప్పుకోవాలి కదా! ఫస్ట్ హాఫ్‌లో మాత్రం కొన్ని చోట్ల స్టోరీ కొంచెం స్లో అయినట్లు అనిపిస్తది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కొన్ని చోట్ల రొటీన్‌గా అనిపిస్తాయి. మనం ఇలాంటి సీన్స్ అన్ని బోయపాటి గారి సినిమాలో, పాత సినిమాలో చూసాన ఫీలింగ్ వస్తుంది. వైలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఈ సినిమాలో వైలెన్స్ కూడా ఓవర్‌గా అనిపిస్తది. బ్లడ్ చూడలేని వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటది. కానీ మనలాంటి మాస్ ఆడియన్స్‌కి మాత్రం ఏవీ అనిపించవు. మీరు బాలయ్య బాబు ఫ్యాన్ అయినా కాకపోయినా ఒక మాస్ సినిమాని, ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. సినిమాలో లాజిక్‌ని పక్కన పెట్టి, ఆ మ్యాజిక్‌ని, ఆ శివతత్వాన్ని ఫీల్ అవ్వండి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ అయితే 3.25/5. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఆ 20 నిమిషాల సీన్ మాత్రం మిస్ కావద్దు. సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూస్తారు మీరైతే. మీరు ఒకవేళ ఈ సినిమాని చూసినట్లయితే మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. అట్ ది సేమ్ టైమ్ మన ఛానెల్‌లో ఏ టాపిక్ మీద వీడియో కావాలో అది కూడా కామెంట్‌లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.